మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా చూసి కొంతమంది ఇలా అనొచ్చు, ప్రిడిక్టబుల్‌గా ఉంది, లాజిక్స్ లేవని. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు జాతకాలు చెప్పే షాపులు పెట్టుకోండి. లాజిక్స్‌కి వెతికే వాళ్ళు ఫిజిక్స్ క్లాసులు చెప్పుకోండి. సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం మనశంకర వరప్రసాద్‌కి మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోండి. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే సినిమా ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సెకండ్ హాఫ్‌లో ఒక డైలాగ్ ఉంటది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదని. ఆ డైలాగు చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే భార్యల గురించి కొన్ని డైలాగ్స్ చెప్తారు చిరంజీవి గారు. అది మాత్రం హైలైట్, చాలా బాగా అనిపించాయి. ఈ సినిమా స్టార్ట్ అవ్వడం చాలా బాగా స్టార్ట్ చేశారు. హుక్ స్టెప్పు అండ్ అక్కడొచ్చే ఫైటు అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తది. అక్కడే ఈ భార్యాభర్తల గురించి చెప్పే డైలాగ్స్ అవన్నీ కూడా వస్తుంటాయి. తర్వాత 'వెంకీ మామ' ఎంటర్ అయ్యాక అదిరిపోయింది సినిమా. అక్కడ వచ్చే సాంగ్స్ కావచ్చు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కాకపోతే సెకండ్ హాఫ్‌లో ఇంకొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేసుంటే చాలా బాగుండేది. ఎప్పట్లానే అనిల్ రావిపూడి మూవీలో ఉండే క్లైమాక్స్ ప్రాబ్లమే ఇందులో కూడా ఉంది. దాని మీద ఇంకొంచెం కాన్సంట్రేషన్ చేయాల్సింది. ఇంకా చిరంజీవి గారు తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా అనిపించింది. తన లుక్స్ కావచ్చు, తన డాన్స్ కావచ్చు చాలా బాగా అనిపించాయి నాకైతే. అలాగే 'వెంకీ మామ' కూడా ఉన్నది కాసేపైనా చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఇంకా 'నయనతార' తనకిచ్చిన రోల్ బానే చేసింది. 'భీమ్స్' ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజం పర్లేదు, బానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాగా తెలుసు మెగాస్టార్‌ని ఎలా చూపించాలి, ఎలాంటి మేనరిజమ్స్ పెట్టాలని. ఇంటర్వెల్‌లో ఒక సీన్ ఉంటది. గ్యాంగ్ లీడర్ ఇంటర్వెల్ సీన్ కూడా అదే. ఆ సీన్ చూసినప్పుడు భలే అనిపించింది నాకైతే. అలాగే చాలా ఉన్నాయి. కాకపోతే వీటి మీద పెట్టిన కాన్సంట్రేషను స్టోరీ అండ్ విజువల్స్ మీద కూడా పెట్టుంటే బాగుండేది. అవే కొంచెం దెబ్బేసాయి. టెక్నికల్‌గా కూడా ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సింది. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ పండక్కి మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. మనం చిరంజీవి గారిని ఎలా అయితే చూడాలనుకుంటామో అలానే ఉంటారు ఇందులో కూడా. 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' ఇలాంటి మూవీస్ గుర్తొచ్చాయి నాకైతే.